గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను నా బేబీ కోసం కొన్ని ప్రొడక్ట్స్ మీషో నుంచి తెప్పించుకున్నాను అనమాట. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు న్యూ మమ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, మీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే వీటిలో కొన్ని వాటికి కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తాను. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూడండి. ఎన్ని తీసుకున్నాను నేను ప్రొడక్ట్స్, ఇవన్నీ నేను నా బేబీ కోసం తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటి గురించి ఒక్కొక్కటి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఎవరికైనా వీటిలో ఏదైనా ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే ప్రోడక్ట్ లింక్ ఆర్ కోడ్ అన్న మీకు పంపించేస్తాను. సో వెంటనే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది. ఎందుకు నేను ఇది తీసుకున్నాను అంటే, మా బేబీ చిన్నపిల్లలు ఎవరైనా తెలిసిందే కదండి, ఒకవైపు తిప్పితే ఇట్లా తిప్పితే ఇట్లా తిప్పితే ఇట్లా అట్లాగే ఉండిపోతారు. మమ్మీ సెట్ పడుకుని పాలిస్తే అటువైపు ఉండిపోతారు అనమాట. సో నా బేబీ కూడా అట్లానే ఒకవైపు తిరిగిపోతుంటే, సో అటు ఇటు మనకి సపోర్ట్ వస్తుంది. మధ్యలో వచ్చేసరికి ఇది బీన్ బ్యాగ్ అండి. వీటిలో మస్టర్డ్ సీడ్స్ అన్నట్టు ఇచ్చారనమాట. ప్రోడక్ట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దగ్గర నుంచి చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇది వచ్చి గ్రే కలర్లో తీసుకున్నాను నేను. చాలా బాగుంది, నాకు బాగా ఉపయోగపడింది. దీంట్లో అయితే నెగిటివ్స్ చెప్పడానికి ఏం లేదు. దీనివల్ల నా బేబీ ఏంటంటే స్ట్రైక్గా హెడ్ పెడుతున్నారు అనమాట. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ దీనికంటే ముందు ఒకటి తీసుకున్నాను, అది చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ ప్రోడక్ట్. నేను సపోర్ట్ ఇవ్వడానికి, అటు ఇటు సపోర్ట్ ఇవ్వడానికి ఫస్ట్ ఇది తీసుకున్నానండి. బట్ ఇదైతే అస్సలు నాకు సెట్ అవ్వలేదు. ఎందుకు సెట్ అవ్వలేదు అంటే, ఇది నేను ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, బట్ ఇది నాకు సెట్ అవ్వలేదు. ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట. దీన్ని నా బేబీకి సెట్ అవ్వలేదు. ఎందుకు అంటే చూడండి, మన బేబీ ఏంటంటే మెడ నరాలు చాలా సన్నగా ఉంటాయి. మనకి తలకాయ ఇక్కడ పెడతాము, హెడ్ నెక్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది అనమాట. కొంచెం వచ్చినప్పుడు ఇట్లా ఎత్తు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. మనకి చూస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఏంటంటే ఇట్లా పైకి వస్తుంది. నేను ఇది వేరే పిక్ లాగా చూపిస్తే దాన్ని చూసి నేను మోసపోయి తీసుకున్నాను. సో ఇది నాకు ఉండిపోయింది. ఇదైతే కొంచెం డిసడ్వాంటేజ్, నేను తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్. బేబీస్కి కూడా అసలు కొంచెం సెట్ అవ్వదు. సో దీన్ని అయితే స్కిప్ చేయండి. ఒకవేళ అయినా కావాలి అనుకుంటే దీన్ని చూస్తున్నారు పక్కన, దీని ప్రోడక్ట్ కొడుకొని నేను ఇస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి, సో ఇది మన థర్డ్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసరికి బాటిల్. మనం బాటిల్ ఫీడింగ్ చేసినప్పుడు బాటిల్స్ ఉంటాయి కదా, మనం బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళిన, ఇంట్లో కూడా సడన్గా బేబీస్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా బాటిల్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సో అట్లా చూడకూడదు అని చెప్పేసి నేను బాటిల్ పెట్టుకోవడానికి ఇట్లా కవర్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఎలాస్టిక్ అండి, ఇది లాగేది కాదు, ఎలాస్టిక్ అనమాట. లోపల బాటిల్ పెట్టుకోవడానికి కవర్. నాకు ఇది అరౌండ్ 150 అట్లా పడింది. సో బాగుంది. హీటింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది, అంటే ఆపుతుంది అనమాట. ఇప్పుడు మనం వేడి పాలు కొంచెం సేపు పట్టించాలనుకున్నప్పుడు కూడా వేడిని ఆపుతుంది ఇది కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను 2 పెట్టుకున్నా, బట్ పొరపాటున అది క్యాన్సిల్ చేసి 1 పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ చేసినా కానీ మనం కవర్ చేసుకుని ఇస్తాం, బట్ బాటిల్ ఫీడింగ్ అనేది బయట ఎవరికి కనబడకూడదు. కాబట్టి ఎవరైనా న్యూ మమ్స్ ఉంటే కనుక బాటిల్ ఫీడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఇది. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి ప్రొడక్ట్స్ అన్ని నేను పక్కన ఫోటో పెట్టి చెప్తాను. ఇది కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది, 1 మంత్ దాటేసింది అనమాట. ఇది ఫోటోషూట్స్ మనం తీస్తాం కదా, పిల్లలకి ఫోటోషూట్స్ తీస్తాం కదా, అలా తీయటానికి నేను తీసుకున్నాను అనమాట. నా బేబీది నేను ఫోటోషూట్ తీసాను ఫస్ట్ మంత్ది. ఆ పిక్ ఒకటి యాడ్ చేస్తే చూడండి, మీకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. ఇలా ఇది వచ్చేసరికి క్లాత్ సాటిన్ క్లాత్ అండి. ఇక్కడ మధ్యలో మనం బేబీని పడుకోబెట్టచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 1, 2, 3 అని చెప్పి 12 మంత్స్ వరకు చూపిస్తుంది. సో ప్రతి మంత్ వచ్చేసరికి మనకి ఇట్లా ఒక సర్కిల్ టైప్ ఇచ్చాడు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి నార్మల్ సర్కిల్ టైప్, దానిపైన అతికిచ్చారనమాట. ఈ సర్కిల్తో ఇప్పుడు ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది అనుకోండి, ఫస్ట్ మంత్కి ఇట్లా పెట్టచ్చు అనమాట. సో నేను పక్కన ఒక పిక్చర్ యాడ్ చేస్తాను, బేబీది పిక్చర్ యాడ్ చేస్తాను, నేను ఫోటోషూట్ చేసినప్పుడు ఎట్లా ఉంది అని. నాకు బాగా ఉపయోగపడింది. ఇదిగోండి ఇట్లా 1 అని పెట్టచ్చు. చూడండి, టుడే ఐ యామ్ 1, టుడే ఐ యామ్ 2, టుడే ఐ యామ్ 3 అట్లా వస్తుంది అనమాట. సో మీరు అట్లా తీసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని కార్డ్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఈచ్ మైల్ స్టోన్ ఎట్లా అంటే చూసారా, టుడే ఐ స్మైల్ ఫస్ట్ టైం అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే టుడే మై ఫస్ట్ టూత్ కేమ్ అని, అంటే పిల్లలకి ఫస్ట్ టీత్ వచ్చేది కానీ, స్మైల్ చేసేటప్పుడు కానీ, అదేంటి పాకేటప్పుడు కానీ, క్రాల్డ్ అని, స్టూడప్, వాక్డ్ అని, ఇట్లా కొన్ని కార్డ్స్ ఇచ్చాడు. ఈచ్ మైల్ స్టోన్కి కొన్ని కార్డ్స్ ఇచ్చాడు. అట్లని ప్రతి మైల్ స్టోన్కి ఇవ్వలేదు, కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చాడు. ఇది ఇచ్చాడు మీషో. అండ్ ఈ క్లాత్ ఇచ్చాడు. నాకు చాలా బాగా ఉపయోగపడిందండి, చాలా అంటే చాలా బాగా బాగుంది కూడా. ఒకసారి చూడండి, నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను. మీకు ఇమేజ్ ఎట్లా అయితే ఉందో సేమ్ అట్లానే వచ్చింది. సో దీంట్లో అయితే నెగిటివ్స్ చెప్పడానికి లేదు, చాలా బాగుంది. మీ బేబీస్కి ఫోటోషూట్స్కి ప్రతి మంత్ దాంట్లో వేరుగా సెట్ చేయాలి, నా వల్ల కాదు, నేను ఆఫీస్కి వెళ్ళి మమ్మీ అనుకునే వాళ్ళు మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి బేబీకి డ్రెస్ తీసుకున్నానండి. అంటే జస్ట్ ట్రై చేశాను, ఎప్పుడు కూడా నేను బయట తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. పక్కన చూపిస్తా చూడండి, ఫోటో పెడతాను, అన్నిటికీ ఫొటోస్ పెడతాను. పిక్లో ఏదైతే ఉందో అదే వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది.
నేను వేయలేదు ఇంకా బేబీకి, వేసినప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఫోటో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంది క్వాలిటీ, పక్కా తీసుకోండి. 200 పడింది, అరౌండ్ 200 పడింది నాకు ఇది కూడా పక్కన ఫోటో యాడ్ చేస్తే కంపల్సరీగా చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి మ్యాట్ అండి. ఎందుకంటే మన బేబీస్ వచ్చేసరికి బోల్తా పడతారు, బోల్తా పడినప్పుడు మనం హై ప్లేసెస్లో అస్సలు ఉంచలేము. అండ్ ఇంకోటి పాకేటప్పుడు కూడా హై ప్లేసెస్లో ఉంచలేము. బోల్తా పడి మెయిన్ అయితే బోల్తా పడేటప్పుడు అయితే హై ప్లేసెస్లో ఉంచలేము. మనకి ప్యాకేజింగ్ అయితే ఇట్లా వచ్చింది, దీనికి కవర్ కూడా వచ్చింది. ఈ మ్యాట్ అయితే చాలా పెద్దదండి. ఒక మనకి డబుల్ కట్ బెడ్ ఉంటుంది కదా, నేను అలా చెప్పగలను, డబుల్ కట్ బెడ్. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, చూడండి. దీని మీద మొత్తం పిల్లలు ఆడుకునేటట్టు బొమ్మలు అన్నీ వచ్చినాయి. బట్ నేనేమనుకుని తీసుకున్నానంటే దీన్ని ఫోమ్ ఉంటుందేమో లోపల, కొంచెం బేబీస్ కింద ఇట్లా తల కొట్టుకున్నా ఎప్పుడైనా కానీ కొంచెం హెడ్ ఆపుతుంది అన్నట్టు నేను తీసుకున్నానండి. బట్ ఇది వచ్చేసరికి హెడ్ అట్లా అయితే లేదు, లోపల ఫోమ్ ఏం లేదండి, అటొకటి ఇటొకటి కలిపి కుట్టాడు అంతే. ఓకేనా, దీని కింద మీరు ఒక బ్లాంకెట్ వేసుకుని దాని మీద ఇది వేసి పిల్లల్ని వదిలేస్తే మంచిగా ఆడుకుంటారు. సో ఇవన్నీ నా మీషో ప్రొడక్ట్స్. ఇవి కనుక మీకు వీటిలో ఏదైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కోడ్ ఇచ్చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.